వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీటీఎస్లో టెట్కి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి జీకే దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అన్నమాట. फर्स्ट क्वेश्चन, भारत के किस नगर को इलेक्ट्रॉनिक उद्योग की राजधानी कहा जाता है? భారతదేశంలో ఏ నగరాన్ని ఎలక్ట్రానిక్ ఉద్యోగాలకి కంప్యూటర్ వాటికి అన్నమాట రాజధాని అని దేనిని అంటారు అంటే చెన్నై, బెంగళూరు, కాన్పూర్, కోయంబత్తూరు. ఎలక్ట్రానిక్ ఉద్యోగకి రాజధాని ఏదంటే బెంగళూరు అన్నమాట. सेकेंड वन, भारत में कौन सा राज्य सबसे कम जनसंख्या वाला है? భారతదేశంలో ఏ స్టేట్లో తక్కువ జనాభా ఉంటారు? గోవా, చండీగఢ్, సిక్కిం, మిజోరం. ఇక్కడ మనకి తక్కువ జనసంఖ్య ఉన్నటువంటి రాజ్యం అంటే స్టేట్ ఏది అంటే సిక్కిం అన్నమాట. తక్కువ వైశాల్యం ఉన్నటువంటి స్టేట్ ఏదంటే గోవా. గోవా సైజులో చూస్తే చిన్నది, కానీ జనసంఖ్యలో చూస్తే తక్కువ ఏదంటే సిక్కిం అన్నమాట. కిస్ పక్షికి ఆంఖ్ ఉస్కే దిమాగ్ సే किस पक्षी की आंख उसके दिमाग से बड़ी होती है? ఏ పక్షి యొక్క కళ్ళు దాని మెదడు కంటే కూడా పెద్దవిగా ఉంటాయి? కవ్వ, చమ్గాదడ్, గీద్, షుతర్ముర్గ్. వీటిలో ఏ పక్షి యొక్క కళ్ళు మెదడు కంటే కూడా పెద్ద బ్రెయిన్ కంటే కూడా పెద్దగా ఉంటాయంటే షుతర్ముర్గ్. దీన్ని ఆస్ట్రిచ్ అంటారనమాట. ఆస్ట్రిచ్కి కళ్ళ కంటే కూడా మెదడు కంటే కూడా కళ్ళు పెద్దవిగా ఉంటాయట. కిస్ దేశ్ మే లిఖిత సంవిధాన్ నహీ హై? లిఖిత రాజ్యాంగం లేనటువంటి దేశం ఏది? అమెరికా, చీన్, జపాన్, ఇజ్రాయెల్. ఈ లిఖిత రాజ్యాంగం లేనటువంటి దేశం ఏదంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి లిఖిత రాజ్యాంగం అని లేదనమాట. అన్నిటికంటే పెద్ద లిఖిత రాజ్యాంగం ఉంది ఏది అంటే భారతదేశం అన్నమాట. భారత్ కా కిస్ రాజ్యమే రైల్ నహీ చల్తీ? భారతదేశంలో ఏ స్టేట్లో రైలు నడవదు అంటే రైలు అనేది లేదనమాట. ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, మేఘాలయ. మేఘాలయలో రైలు నడవదనమాట, రైలు లేదు. भारत में किस शहर में सबसे पहले रेडियो स्टेशन को स्थापित किया गया था? భారతదేశంలో ఏ పట్టణంలో మొట్టమొదటిగా రేడియో స్టేషన్ని స్థాపించారు? పూణే, అహ్మదాబాద్, గోవా, ఢిల్లీ. ఢిల్లీలో భారతదేశంలో మొట్టమొదటి రేడియో స్టేషన్ని స్థాపించడం జరిగిందనమాట. कौन सा फल भारत का राष्ट्रीय फल है? భారతదేశం యొక్క జాతీయ పండు ఏది? నారియల్, ఆమ్, సేబ్, అనానాస్. మనకి జాతీయ ఫలం ఏదంటే ఆమ్, మామిడి అన్నమాట. దీన్నే ఫలం కా రాజా అని కూడా అంటారనమాట. భారత్ మే ఇందిరా పాయింట్ స్థిత్ హై. ఇందిరా పాయింట్ అనేది ఎక్కడ ఉందంటే కశ్మీరా, కన్యాకుమారి, లక్షద్వీప్, నికోబార్ ద్వీప్ సమూహం. ఈ ఇందిరా పాయింట్ అనేది నికోబార్ ద్వీప సమూహం అన్నమాట. ఆన్సర్ వచ్చేప్పటికి డి. భారత్ కి రాష్ట్రీయ ధ్వజ్ తిరంగే మే హరా రంగ్ డాష్ కో దర్శాతే హై? భారతదేశం యొక్క జాతీయ జెండా 3 రంగుల జెండాలో ఆకుపచ్చ రంగు దేన్ని సూచిస్తుంది? శాంతి ఔర్ త్యాగ కా, వికాస్ ఔర్ ఉర్వరతా కా, వికాస్ ఔర్ సత్య కా, వికాస్ ఔర్ అసత్య కా. దేనికి చిహ్నము అంటే అభివృద్ధికి, ఉత్పాదనకి చిహ్నం అన్నమాట. వికాస్ ఔర్ ఉర్వరతా, బి ఆన్సర్. భారత్ కో సబ్సే అధిక్ నగరీకరణ వాలా రాజ్య హై? భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ నగరాలు ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే కేరళ, గుజరాత్. ఎక్కువ నగరాలు కాదు, భారత్ కా సబ్సే అధిక్ నగరీకరణ వాలా రాజ్య హై? భారతదేశంలో అన్నిటికంటే పెద్ద నగరీకరణం చేసినటువంటి రాజ్యం ఏది అంటే స్టేట్ ఏదంటే కేరళ, గుజరాత్, గోవా, రాజస్థాన్. దీంట్లో నగరీకరణ రాజ్ ఏదంటే గోవా అన్నమాట. ఆన్సర్ వచ్చేప్పటికి సి.
दुनिया के किस देश में सबसे शुद्ध पानी पाया जाता है? ప్రపంచంలో ఏ దేశంలో ప్యూర్ వాటర్ ఎక్కువగా లభిస్తుంది అంటే భారత్ మే, చీన్ మే, డెన్మార్క్ కోయి నహీ. భారతదేశంలో, చైనాలోన, డెన్మార్క్లోన ఏది కాదా అంటే సబ్సే శుద్ధ పానీ పాయ జాతే హై. అన్నిటికంటే కూడా పరిశుద్ధమైనటువంటి నీరు ఎక్కడ లభిస్తుందంటే ఆన్సర్ వచ్చేప్పటికి సి, డెన్మార్క్. ఇంద్రప్రస్థ్ కిస్ షహర్ కా పురాణా నామ్ హై. ఇంద్రప్రస్థ్ అనేది ఏ పట్టణానికి పాత పేరు, పురాతనమైనటువంటి పేరు అంటే ముంబై, కాన్పూర్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్. ఢిల్లీకి ఇంద్రప్రస్థ్ అనేటటువంటి పేరు ఉందన్నమాట పూర్వకాలంలో. సబ్సే అధిక్ డాక్ఘర్ కిస్ దేశ్ మే హై. అన్నిటికంటే ఎక్కువ పోస్ట్ ఆఫీసులు ఉన్నటువంటి దేశం ఏది అంటే చీన్, నేపాల్, భారత్, అమెరికా. మన భారతదేశంలో మనకి ఎక్కువ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయన్నమాట. ఆన్సర్ వచ్చేప్పటికి సి, భారత్. భారత్కి రాష్ట్రీయ నది కౌన్సీ హై. భారతదేశంలో జాతీయ నది ఏది అంటే యమున, గంగా, సత్లజ్, గోదావరి. భారతదేశంలో జాతీయ నది ఏది అంటే గంగా నది అన్నమాట. వాయుమండల్కి సబ్సే భారీ గ్యాస్ కౌన్సా హై. వాయుమండల్లో అన్నిటికంటే ఎక్కువ గ్యాస్ ఉన్నది ఏది అంటే ఆక్సిజన్, ఎక్కువ శాతం గ్యాస్ అనమాట. ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం, కార్బన్ డైఆక్సైడ్. అన్నిటికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనమాట, బరువు అయినటువంటిది. అటాలా మసీద్ కహా స్థిత్ హై. అటాలా మసీద్ ఎక్కడ ఉంది అంటే పండువా బంగ్లాలో అనమాట. జౌన్పూర్, గుజరాత్, కానేదేశ్. ఇది మనకి అటాలా అనే మసీదు జౌన్పూర్లో ఉందన్నమాట. ఆన్సర్ వచ్చేప్పటికి బి. కౌన్సా బందర్గాహ్ కాళీ మిర్చ్ నిర్యాత్ కే లియే ప్రసిద్ధ థా. ఏ ఓడరేవు కాళీ మిర్చ్ అంటే మిరియాలు దిగుమతికి ప్రసిద్ధి చెందింది అంటే బడౌచ్, మచిలీపట్నం, కాళీకట్, సూరత్. కాళీకట్టులో కాళీ మిర్చి దిగుమతి చేసుకుంటూ ఉండాలన్నమాట. భారతీయ సబ్జీ శోధ్ సంస్థాన్ స్థిత హై. భారతీయ సబ్జీ అంటే కూరగాయల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అంటే వారణాసి, లక్నో, మైసూర్, బెంగళూరు. వారణాసిలో ఉందన్నమాట. సబ్జీ శోధ్ సంస్థాన్ ఎక్కడ ఉందంటే వారణాసి అంటే కాశీలో ఉందన్నమాట. భారత్ మే బాక్సైట్ కా సబ్సే బడా ఉత్పాదన్ రాజ్య కౌన్ హై. భారతదేశంలో బాక్సైట్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే స్టేట్ ఏది? జార్ఖండ్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు. ఒడిశా అనమాట. మన ఆన్సర్ వచ్చేప్పటికి ఒడిశా. ఒడిశాలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు బాక్సైట్. కిస్ జాన్వర్కి జీబు నహి హెల్తీ హై. ఏ జంతువు యొక్క నాలుక కదలకుండా ఉంటుంది అంటే మగర్మచ్, సామ్, బాఘ్, బాలు. ఏ జంతువుకి నాలుక కదలదు అంటే మగర్మచ్. మొసలికి నాలుక కదలదు అనమాట. అంతరిక్ష కా షహర్ కిసే కహా జాతా హై. అంతరిక్ష పట్టణం అని దేన్ని అంటారంటే ముంబై, బెంగళూరు, కాన్పూర్, ఢిల్లీ. మనకి అంతరిక్ష షహర్ అని దేనికి పేరంటే బెంగళూరుకి పేరు అనమాట. ఆన్సర్ వచ్చేప్పటికి బి. పానీపత్ కా యుద్ధం కబ్ హువా. పానీపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1528, 1530, 1535, 1526. మన ఆన్సర్ వచ్చేటప్పటికి డి. 1526లో పానిపట్ యుద్ధం జరిగింది. వా కౌన్సా జానవర్ హై జో पैदा होने के बाद 2 महीने तक सोता है. ఏ జంతువు పుట్టిన తర్వాత కూడా 2 నెలల వరకు నిద్రలోనే ఉంటుంది, నిద్రపోతూనే ఉంటుంది అంటే హిరణ్, ఓంట్, భాలు, కంగారు. వీటిలో ఏదంటే మన ఆన్సర్ వచ్చేప్పటికి సి, భాలు అనమాట. జన్మించిన తర్వాత కూడా 2 మहीने తక్కువ సోతా హై, 2 నెలల వరకు నిద్రపోతుంది. భారత్ కా కౌన్సా రాజ్య 3 ఓర్ బంగ్లాదేశ్ సే ఘిరా హువా హై. భారతదేశంలో ఏ రాష్ట్రము 3 వైపులా బంగ్లాదేశ్తో చుట్టబడి ఉంటుందంటే త్రిపుర, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్. త్రిపుర స్టేటు 3 పక్కల కూడా బంగ్లాదేశ్తో చుట్టబడి ఉంటుందన్నమాట. भरतपुर पक्षी अभयारण्य किस राज्य में स्थित है? भरतपुर पक्षी अभयारण्यम ఏ స్టేట్లో ఉంది అంటే కర్ణాటక, ఒడిశా, కేరళ, రాజస్థాన్. రాజస్థాన్లో ఉందన్నమాట భరతపుర్ పక్షి అభయారణ్యం.
नर्मदा और तपती नदियों के మధ్య స్థిత है నర్మదా తపతి నదులకు మధ్యలో ఉండేదంటే వింధ్య పర్వత ఆరావళి సత్పుడా రాజమహల్ పహాడియా. దీంట్లో మనకి నర్మదాకి తపతికి మధ్యలో ఉన్నది ఏంటంటే సత్పుడా పర్వతాలు. ఖుష్బూओं के शहर किसका नाम है ఖుష్బూओं का शहर సువాసనల పట్టణం అనేది ఏంటంటారంటే కన్నౌజ్ మైసూర్ షిమ్లా బరేలీ. కన్నౌజ్ని ఖుష్బూओं का शहर అని అంటారన్నమాట. ఘూమర్ కహా కా లోక నృత్య హై ఘూమర్ అనేది ఎక్కడ లోక నృత్యం అంటే కేరళ తమిళనాడు రాజస్థాన్ హర్యానా. రాజస్థాన్లో లోక నృత్యం ఘూమరా అన్నమాట. घूमर అనేటటువంటి లోక నృత్యం రాజస్థాన్. విశ్వ మే కిస్ మహాసాగర్ మే సర్వాధిక్ జ్వాలాముఖి స్థిత హై ప్రపంచంలో ఏ మహాసముద్రంలో ఎక్కువ అగ్ని పర్వతాలు ఉన్నాయంటే హిందూ మహాసాగర్, అట్లాంటికా, ప్రశాంత్ మహాసాగర్, ఆర్కిటిక్ మహాసాగర్. ప్రశాంత్ మహాసాగర్లో ప్రపంచంలో ఉన్న మహాసముద్రాలన్నింటిలో కంటే కూడా ఎక్కువ మనకి అగ్ని పర్వతాలు ఉన్నటువంటి మహాసముద్రం ప్రశాంత్ మహాసాగర్. भारत के हिमाचल प्रदेश राज्य और तिब्बत को इनमें से कौन सी दर्रा जोड़ती है భారతదేశంలో హిమాలయ ప్రదేశాన్ని తర్వాత తిబ్బత్ని ఈ రెండింటినీ కలిపేటటువంటి జలసంధి ఏదంటే రోహతాంగా, ఖార్దుంగ్లా, షిప్కీలా, సోజిలా. మనకి ఆన్సర్ వచ్చేప్పటికి షిప్కీలా అనమాట. भारत में सर्वप्रथम सांकेतिक मुद्रा का प्रचलन किसने किया సాంకేతిక ముద్రని భారతదేశంలో మొట్టమొదట ఎవరు ప్రచురించేశారు అంటే బహ్లోల్ లోధి, అల్లావుద్దీన్ ఖిల్జీ, జహాంగీర్, మొహమ్మద్ బిన్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ మొట్టమొదట సర్వప్రథమ సాంకేతిక ముద్ర का प्रचलन किया. कौन मोहम्मद बिन तुगलक. केंद्रीय गन्ना अनुसंधान संस्थान कहाँ है సెంట్రల్ చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడుందంటే కటక్, అస్సాం, కోయంబత్తూర్, లక్నో. కోయంబత్తూర్లో ఉందన్నమాట. చెరుకు పరిశోధన కేంద్రం కోయంబత్తూర్లో ఉంది. ఆన్సర్ సి అన్నమాట. భారత్ మే సబ్సే జ్యాదా దూద్ కిస్ రాజ్య మే ఉత్పాదిత హోతా హై భారతదేశంలో ఏ స్టేట్లో ఎక్కువగా పాల ఉత్పత్తి జరుగుతుంది పంజాబ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పాల ఉత్పత్తి జరుగుతుందన్నమాట. ఆన్సర్ వచ్చేప్పటికి డి. కిస్ దేశ్ మే సబ్సే అధిక్ పశువు హోతే హై ఏ దేశంలో ఎక్కువగా జంతువులు ఉంటాయంటే యుఎస్ఏ, భారత్, చీన్, డెన్మార్క్. భారతదేశంలో ఎక్కువగా పశువులు ఉన్నాయన్నమాట. కిసే ఆది మహాకావ్య కహతే హై దేనిని ఆది మహాకావ్యం అని అంటారంటే మహాభారత్, రామాయణ్, మేఘదూత్, రఘువంశ్. రామాయణాన్ని మహాకావ్యము అని అంటారన్నమాట. ఆది మహాకావ్యం, మహాకావ్యం కాదు, ఆది మహాకావ్యం రామాయణం అన్నమాట. మహావీర్ జైన్ కి మృత్యు కిస్ నగర్ మే హుయి థీ మహావీరుడు జైనుడు ఏ నగరంలో మరణించారు అంటే కుండలాగ్రామ్, రాజగిర్, పావాపురి, కుషీనగర్. ఇక్కడ మహావీర్ జైన్ చనిపోయింది ఎక్కడంటే పావాపురి. అలాగే మహావీర్ జైన్ లాస్ట్ ఉపదేశం ఇచ్చింది కూడా పావాపురిలే అన్నమాట. 2011 की जनगणना భారతీయ जनगणना इतिहास की कौन सी जनगणना थी 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలు భారతదేశంలో చరిత్రలో ఎన్నవది అది అంటే 13वीं, 14वीं, 15वीं, 16वीं. 15वीं అంటే 15వసారి జనగణన చేశారన్నమాట. కాన్పూర్ కిస్కే లియే ప్రసిద్ధ హై కాన్పూర్ దేనికి ప్రసిద్ధి చెందింది అంటే కోయల్ ఖాన్ బొగ్గు గనులకి, చమడా ఉద్యోగ్ తోలు పరిశ్రమకి, చీనీ ఉద్యోగ్ చక్కెర, లోహే ఇస్పాట్ ఉద్యోగ్ తర్వాత లోహాకి సంబంధించింది. ఇక్కడ కాన్పూర్ అనేది చమడా ఉద్యోగికి ప్రసిద్ధి అన్నమాట. ఆన్సర్ వచ్చి బి. భారత్ మే డాక్ ప్రథా కా ప్రచలన్ కిస్ శాసక్ నే కియా థా డాక్ ప్రథాని ఏ పరిపాలకుడు ప్రవేశపెట్టాడంటే షేర్ షా సూరి, కుతుబుద్దీన్ ఐబక్,
అక్బర్, జహాంగీర్. ఇక్కడ మనకి డాక్ ప్రధాని ప్రచలనంలోకి తీసుకొచ్చింది ఎవరంటే షేర్ షా స్టోరీ, ఆన్సర్ ఏ అనమాట. కౌన్సీ జనజాతి దివాళీకో షోక్ కా త్యోహార్ మాన్తే హై. ఏ జనజాతి ప్రజలు దీపావళిని షోక్ అంటే ఏడుపు పండగగా చెప్తారు అంటే థారు జనజాతి, భీళ్ళు, ముండా, ఖాసీ అనమాట. థారు జనజాతి వాళ్ళు దీపావళిని షోక్ త్యోహార్ అని చెప్తారనమాట. తర్వాత జీకేకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం ప్రముఖ మందిర దేవాలయాలు ఏ స్టేట్స్లో ఎక్కడ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. టెట్ డిఎస్సికి కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఉన్నాయి, చూడండి. మన ఛానల్లో సైకాలజీ ఉంది, సాహిత్యం ఉంది, భాషా శిక్షణ ఉంది, గ్రామరు, అలాగే స్కూల్ కంటెంట్ 6th to 10th వరకు ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా ఉన్నాయి. ఉపయోగించుకోండి అందరూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.